ఇంట్లో పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టాలంటే చిన్న కష్టం అనిపించదు అలా నాకైతే. బండ మీద గట్టి కొడితే నా చెయ్యికే దెబ్బ తగులుతుంది. కానీ అదేందో కొందరికైతే ఒక్క దెబ్బకే 2 వక్కలు చేస్తుంటారు కొబ్బరికాయను. ఆ టెక్నిక్ ఏందో నాకైతే తెలియదు కానీ గా పెద్దపల్లి జిల్లాలో చూడు పోర్రి, భక్తుల నెత్తుల మీద అరచేతుల మీద పెట్టి పట్ట పట్ట ఎట్లా వల కొడుతున్నారు అక్కడి పూజారులు. మొదలిగా ఇక్కడ కూర్చున్న భక్తుల నెత్తుల మీద పెట్టిన కొబ్బరికాయలను ఎట్లా బలగొట్టిండో చూడు. పెద్ద మనిషికి కొబ్బరికాయ కొట్టంగానే పూనకం వచ్చినట్టుంది. వామ్మో, దెబ్బ తలగకుండా ఎంత పర్ఫెక్ట్ గా కొడుతుండో చూడు పంతులు గారు. ఇక ఈ అక్కకి భయమైనట్టుంది. దెబ్బకే పక్కకు తప్పుకొని కొబ్బరికాయను వేరేటోళ్ళకి ఇచ్చింది. ఈ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ కాడ మల్లికార్జున స్వామి గుళ్ళే విగ్రహ ప్రతిష్ఠ చేసిరు కొత్తగా. నిన్న ధ్వజస్తంభం నిలబెట్టిర్రు. ఇక దేవుని ఆగమనం జరిగే టైంలో ఇట్లా కొబ్బరికాయలను కొడతారట. ఇట్లా చేస్తే చీకట్లుగా అమ్ముకున్న మనసుకు మంచి బుద్ధి ప్రసాదిస్తుడా భగవంతుడు అని నమ్ముతారు భక్తులు. ఈ లాస్ట్ కు విగ్రహాన్ని ప్రతిష్ఠించి కండ్లకున్న మైనాన్ని తీసే టైంలా ఎవ్వల్ని అక్కడ నిలబడొద్దని చెప్పి ముంగట దిష్టి కుంభం పోసి దాని మీద గుమ్మడికాయను పెట్టి హారతి వెలిగించినాక పెద్ద ఖడ్గంతోని గుమ్మడికాయను కట్ చేసిండు పంతులు. ఇక అట్లా శిగమొచ్చిన పంతులను శాంతింపజేసి ఆయన చేతులున్న కత్తిని గుంజుకుంటందుకు 4 పంతులు తలనాడిరు. ఇట్లా ఉగ్ర రూపంలో ఉన్న స్వామి కళ్ళకు అడ్డంగా ఉన్న మైనాన్ని తీసేయగానే ఆ కోపం ఎవ్వరికి దాకొద్దని ఎదురుగా అద్దం కూడా పెట్టిర్రు. మొత్తానికి గుళ్ళే విగ్రహం పెట్టే కార్యక్రమం నిమ్మలంగానే పూర్తయింది. కానీ తిబ్బలు దాకే ప్రమాదం ఉంటదని తెలిసినా నెత్తుల మీద చేతులల్లా కొబ్బరికాయలు వలగట్టించుకుంటందుకు ఎట్లా పోటీ పడరు చూడు. వీళ్ళ నమ్మకం కొట్టిన ఒడుపు రెండిట్లా ఏది తేడా వచ్చినా డేంజరే ఉంటుండే. కానీ అట్లా ఏం జరగలే. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిమ్మలంగానే పూర్తయిందట మొత్తం.